నాగ చైతన్య హీరో లెక్క చందు మొండేటి దర్శకత్వల గీతా సంస్థకెళ్ళి వస్తున్న సైన్మానే తండేలు. గీ కథ గిట్లా శ్రీకాకుళంకెళ్ళి పాకిస్తాన్ వరకు సాగే కథ అంట. నిర్మాతల సైతం ఈ కథ కోసం అని చెప్పేసి ఈ సైన్మాని చాలా గొప్పగా తీసుకున్నారంట. ఖర్చు విషయాల్లో కూడా ఎక్కడ తొందర పడకుండా ఎక్కడ రాజీ పడతలేరంట. అయితే సైన్మా ప్రారంభించినప్పుడే ఇది కాస్త భారీ బడ్జెట్ అని వాళ్ళకిట్లా ఎరకనే అంట. మళ్ళా ఇంత భారీ బడ్జెట్ అని ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నదంట నిర్మాతలకి. ఇక గింతకి ఎంత బడ్జెట్ అని మీరు గెస్ చేస్తున్నారు చెప్పురి. మీరు ఇట్లా అసలు అంచనా కూడా వేయరు. గంటే దాదాపుగా 80 కోట్ల వరకు ఈ సైన్మాకి ఖర్చు అవుతుందని అంచనాలు అయితే వేస్తున్నారంట. ఇక వాయమనే చూసిరా 80 కోట్లు అంట. ఇక మనం ఇట్లా 80 కోట్లు చూస్తే ఇక అమాంతం ఆడనే కళ్ళు తిరిగి పడిపోతామేమో. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే గసలకే చైతన్య కెరియర్లని మునుపటికి ఎన్నడూ లేని విధంగా ఈ సైన్మా ఇంకా మరోటి లేదు ఇంత బడ్జెట్ తోని. అయితే ఇక హిందీ ఓటీటీ హక్కుల పరంగా చూసుకుంటే ఇన్కమ్ మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు అయినా కానీ 80 కోట్లు అంటే ఈయన మీద బెట్ కట్టినట్లే అని చెప్పుకోవచ్చు. ఇక అయినా కానీ ఇప్పుడు ఈ సైన్మా అసలుకే బిజినెస్ కూడా మంచిగానే అవుతున్నదంట. అయితే ఇప్పటికే ఓటీటీ హక్కులు కొనుగోలు కూడా మంచి రేటుకైతే అమ్మిర్రంట. ఇక ఆల్రెడీ పావులా వంతు బడ్జెట్ అయితే రికవర్ అయిందని అంటున్నారు. ఇక మళ్ళా హిందీ హక్కులు కూడా కొనుగోలు చేయాల్సినవి అయితే ఉన్నాయంట. ఇక అది ఒక్కటే కాకుండా ఓటీటీ ఇవన్నీ కూడా డిజిటల్ శాటిలైటు ఇంకా హక్కులు అమ్ముడు పోవాలి కాబట్టి ఇక అవన్నీ అమ్ముడు పోయిన తర్వాత థియేటర్లకు వచ్చేసరికి కేవలం 20 కోట్ల బడ్జెట్ భారం అయితే థియేటర్ మీద పడుతుందని అంచనాలు అయితే వేస్తున్నారు. ఇక ఆ తర్వాత లాభాల విషయం అయితే ఇక దేవుడెరుగు. మళ్ళా గింతకి ఇన్ని కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే ఎందుకా అని మీరు ఆలోచిస్తున్నారా? గదేనండి, సైన్మాల ఎక్కువ శాతం సీన్లన్నీ సన్నివేశాలన్నీ సముద్రం ఒడ్డు దగ్గర ఉన్నాయంట. ఇక దీంతో సీజీ పని చాలా ఎక్కువ అవసరమైనదంట. అంతేకాకుండా పెద్ద పెద్ద సెట్లు కూడా అవసరం కావడంతో నిర్మాతలకి ఎక్కువ ఖర్చు అవుతున్నట్లు తెలుస్తున్నది. గీడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్మాతలు బన్నీవాసు అల్లు అరవింద్ కూడా ఎక్కడ వెనకాడకుండా ఇక బడ్జెట్ అనేది సైన్మా మీద నమ్మకంతో బడ్జెట్ ఆలోచించకుండా వాళ్ళు ముందుకు సాగుతున్నారంట. ఇక చూసిరా మంచి విషయం అనే చెప్పుకోవాలి.